నమస్తే అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. అదిరేటి రుచుల్లో ఈరోజు టమాటా మటన్ కర్రీ చేయబోతున్నాను. చాలా అథెంటిక్గా, మసాలా కూడా లేకుండా. ఎలా రండి చూద్దాం. పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఉప్పు, పసుపు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, కొత్తిమీర, చింతపండు. సో నేను ప్రెషర్ కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక 4-5 టీ స్పూన్స్. మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను పోపులో. అది చిట్పట అంటుంటే కొద్దిగా కరివేపాకు వేసాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ అండి. సో అది వేసేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 1.5 టీ స్పూన్ వేసాను. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు మటన్ వేసాను. ఒక 1/2 kg మటన్. కొంచెం సేపు మటన్లో వాటర్ బయటకు వచ్చేంత వరకు వెయిట్ చేశాను సిమ్లో, లో ఫ్లేమ్ మీద. చూస్తే ఇదిగోండి చక్కగా వాటర్ వదిలిపెడుతుంది. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ ఉప్పు, ఒక 3 టీ స్పూన్స్ కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోండి. వేసి అన్నీ కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఇంకా నీళ్ళు ఊరుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇదిగోండి టమాటాలు సన్నగా కట్ చేసి పెట్టుకుని 250 to 300 గ్రామ్ ఈ టమాటాలను కూడా వేసేసి బాగా కలిపి మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు ఉడకనివ్వండి. సో ఇప్పుడు టమాటాలో వాటర్ కూడా అయ్యి టమాటా మెత్తబడిన తర్వాత కొంచెం ఒక 75 ml వాటర్ తగలనిచ్చాను బయట నుంచి. ఇది వేసి లో ఫ్లేమ్ మీద పెట్టి విజిల్ పెట్టేశాను. కుక్కర్ క్లోజ్ చేసేసాను. ఒక 4-5 విజిల్స్ రానిచ్చాను మీడియం అండ్ హై ఫ్లేమ్ మీద. దట్స్ ఆల్ అండి. ముదిగొండి ఉడికింది, ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంక మనం పెద్దగా ఉడకాల్సిన అవసరం లేదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ చింతపండు గుజ్జు వేస్తున్నాను. చాలా బాగుంటుంది. 4 to 5 గ్రామ్స్ అంతే మీరు కొలత వేసుకుంటే. ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకున్నాను, నాకు అన్నీ సరిపోయినాయి, ఒక్కటి కూడా కొంచెం కూడా పట్టదు. సో కొత్తిమీర కూడా వేసుకున్నాను. అయిపోయిందండి, దించేసాను. దట్స్ ఆల్ అండి. తింటే అయితే కళ్ళమ్మ నీళ్ళు కూడా తక్కువ, అంత రుచిగా ఉంది. తప్పకుండా చేయండి, తినండి. అండ్ దెన్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.